జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఏ పదాన్ని పలికినా మనస్ఫూర్తిగా పలికితే చాలు. మన లోపల భక్తి ఉంటుంది, అలాగే బయట దేవుడు కూడా ఉంటాడు. చంద్రగ్రహణం. చంద్రగ్రహణ కాలం స్పర్శకాలం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుండి మోక్షకాలం 6 గంటల సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు అంటున్నారు పెద్దలందరూ. అయితే గ్రహణ సమయంలో జీర్ణశక్తి తక్కువగా ఉండటం వల్ల ఏదైనా తేలికపాటి ఆహార పదార్థాలు లేదా లిక్విడ్స్ తీసుకోవచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు పూర్వకాలంలో ఏదైతే పాటించేవారో పెద్దవారిని అడిగి అటువంటివే పాటించండి. ఇంట్లో ఆహార పదార్థాల్లో దర్పలు అందుబాటులో లేనివారు కనీసం తులసి పత్రాలైనా వేసుకోండి. గ్రహణాంతరం ఇంటిని శుభ్రం చేసుకోవడం, తలస్నానం చేసుకోవడం మనందరికీ తెలిసిందే. అయితే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత గంగా జలాన్ని అవైలబుల్గా ఉంటే మాత్రం చల్లుకోండి. ఇక చంద్రగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అస్సలు బాగోట్లేదు, వీరికి ఏవైనా చెడు ప్రభావాలు జరిగేటువంటి అవకాశం ఉందని అందరూ చెప్తున్నారు. అయితే మనిషి అన్నాక ప్రతిరోజు కష్టపడుతూ బ్రతకాల్సిందే ఉంటుంది. ఏదో ఒక వంక ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మనం గ్రహవాసులం కదా, మనం భూమి అనే గ్రహం పైన జీవిస్తున్నాం కాబట్టి మనకు తప్పకుండా కష్టాలు ఏ రోజుకి వెళ్ళవు. అయితే ఈ గ్రహణం తర్వాత దాన ధర్మాలు చేయాలి. చంద్రగ్రహణం కాబట్టి చేయాల్సినటువంటి దాన ధర్మాలు పాలు, పెరుగు, బియ్యం, అలాగే తెలుపు రంగు వస్త్రాలు కూడా దానం చేయవచ్చు. అయితే ఈ దానం ఎవరికి చేయాలన్నదే ఇక్కడ ముఖ్య విషయం. అందరూ ఇస్తున్న చోటే మీరు వెళ్ళి దాన ధర్మాలు ఇవ్వకండి. ఎందుకంటే మాకు గుర్తింపు కావాలి, మమ్మల్ని వీళ్ళు గుర్తించుకోవాలనే ఉద్దేశంతో కాకుండా అవసరం ఉన్న వారికి దాన ధర్మాలు ఇవ్వండి. నేను మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాసుల వారైతే ప్రభావాన్ని పొందబోతున్నారో మీరు తప్పకుండా ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తారు కదా. అయితే మీరు దానం చేసేటప్పుడు, ధర్మాలు చేసేటప్పుడు ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే ఆకలితో అలమటించిపోతున్నారో వారికి తెలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు, పదార్థాలే దాన ధర్మాలు చేయాలి. కాబట్టి ఇది చంద్రగ్రహణం కాబట్టి ఆకలితో ఉన్నవారికి పెరుగన్నం పెట్టండి. వస్త్రాలు లేని వారికి తెలుపు రంగు వస్త్రాలను, వారికి మాసిపోతాయని మనకు తెలిసినా కూడా తెలుపు రంగు వస్త్రాలనే వారికి మీరు దాన ధర్మంగా ఇవ్వండి. అలాగే పాలు, పెరుగు కూడా చంద్రగ్రహణం వల్ల ఎఫెక్ట్ అవుతున్న రాశుల వారు దాన ధర్మం చేసుకోవచ్చు. అది ఎవరికి చేయాలంటే, చాలామంది చిన్న పాపలను పెట్టుకొని పాలకు డబ్బులు అడుగుతూ ఉంటారు కదా, అటువంటి వారు మీరు తప్పకుండా పాలను దాన ధర్మంగా ఇవ్వండి. పెరుగును కూడా ఇవ్వచ్చు. చిన్నపిల్ల తల్లులు ఎంతోమంది మనల్ని సహాయాన్ని కోరుతూ కనిపించడం మనం చూస్తుంటాము. అటువంటి వారికి గనక మీరు మంచి మనసుతో పాలు, పెరుగు, పెరుగన్నం, తెలుపు రంగు వస్త్రాలు దాన ధర్మం చేస్తే మీ ఎఫెక్ట్ అంతా పోతుందని నా నమ్మకం.